ఇదొక అందమైన పల్లెటూరి కథ. నిజాయితీగల రైతు. గోదావరి తీరాన ఒక చిన్న గ్రామంలో మల్లయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్నది 1 ఎకరం పొలం మాత్రమే. తన కష్టాన్ని నమ్ముకుని పండించిన పంటతో కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు మల్లయ్య తన పొలంలో గడ్డపారతో తవ్వుతుండగా నేలలోపల ఏదో గట్టి వస్తువు తగిలింది. ఆసక్తిగా తవ్విచూడగా ఒక పాతకాలపు చిన్న ఇత్తడి పెట్టె దొరికింది. దాని మూత తెరిచి చూడగా అందులో వెలకట్టలేని బంగారు ఆభరణాలున్నాయి. మల్లయ్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఆ నగలుంటే తన దారిద్ర్యమంతా తీరిపోతుంది. కాని వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ భూమి నేను ఒకప్పుడు ఊరి భూస్వామిగారి దగ్గర కొన్నాను, కాబట్టి ఈ పెట్టె ఆయనదే కావచ్చు అని అనుకున్నాడు. మల్లయ్య వెంటనే ఆ పెట్టెను తీసుకుని భూస్వామి దగ్గరికి వెళ్ళాడు. జరిగిన విషయం చెప్పి పెట్టెను ఆయనకిచ్చేశాడు. మల్లయ్య నిజాయితీకి భూస్వామి ముగ్ధుడయ్యాడు. ఆయన ఇలా అన్నాడు: మల్లయ్య, ఈ భూమిని నీకు అమ్మినప్పుడే దానిలోని సర్వ హక్కులూ నీకిచ్చేశాను. ఆ నిధి నీదే. అయినా నీకు అది సొంతం చేసుకోవాలనే ఆశ కలగలేదు చూడు. నీ గుణం బంగారం కన్నా విలువైనది. భూస్వామి ఆ నిధిలో సగాన్ని మల్లయ్యకే బహుమతిగా ఇచ్చాడు. ఆ డబ్బుతో మల్లయ్య మరికొంత భూమి కొని గ్రామంలోని పేదలకు సహాయం చేస్తూ ఆదర్శంగా నిలిచాడు. నీతి: నిజాయితీ ఎప్పుడూ గౌరవాన్ని, ప్రతిఫలాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించిన దానిలోని నిజమైన తృప్తి ఉంటుంది.